బీఆర్ఎస్ అభ్యర్థిని ఇక్కడ బీఆర్ఎస్ ప్రకటించలేదు. దీని గురించి ఒక ఒక ముక్కలో ఏమైనా చెప్పగలుగుతారా మీరు? నేను చెప్తా, దాని తర్వాత నేను చెప్తా ఏంటనేది. అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని కూడా చెప్తా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. బీజేపీని గెలిపియనికే వీళ్ళు అభ్యర్థిని పెట్టలేదని వాళ్ళు అంటుండ్రు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా గాలి ఉన్నది, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఇప్పుడు ఏదైతే వేవ్ నడుస్తుందో ఆ వేవ్లా గెలిచే అవకాశాలు వాళ్ళకున్న అభ్యర్థి వాళ్ళు ఎందుకు పెట్టలేదని చెప్పేసి అది బీఆర్ఎస్ ఇంటర్నల్ డిస్కషన్. ఎవరైనా మన పార్టీ గెలవాలి, మన పార్టీ అభ్యర్థి గెలవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ పక్క పార్టీ వాడిని గెలిపిద్దామని ఎవరు చూడరు కదా. అయితే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అధ్యక్షుడు అవగాహన లేకుండా అటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు. కానీ 100% వాళ్ళు ఎందుకు పెట్టాలో నాకు తెలియదు, కానీ గెలిచే అవకాశాలు బీఆర్ఎస్కు దట్టంగా ఉంటాయి. వాళ్ళు ఎందుకు అభ్యర్థిని పెట్టలేదు అనేది అది వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు కదా. కానీ గెలిచే ఛాన్సెస్ ఉండే వాళ్ళకి. నాకున్న సమాచారం కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని విషయాల్లో భాగంగా ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను నేను. సరే, మీరు దాన్ని ఏకీభవిస్తారా లేదా అనేది తర్వాత సంగతి. బీఆర్ఎస్ అభ్యర్థిగా బక్కా జడ్సన్ అని నేను అంటున్నా, మీరేమంటారు? బీఆర్ఎస్ఏ బరిలోకి బక్కా జడ్సన్ని దింపి ఈ స్క్రిప్ట్ ప్లే చేస్తుందని చెప్పి నేను అంటున్నా, నిజమేనా? దింపితే తప్పేమున్నది బ్రదర్? రెడీగా ఉన్నారా? కాదు, దింపితే ఒకవేళ నా మద్దతు తప్పేమున్నది? దీనికి పార్టీ సింబల్ లేదు కదా. నేను నిలబడ్డది విద్యార్థుల రాజకీయ పార్టీ. మీకు బీఆర్ఎస్ సపోర్ట్ ఉందా లేదా ఎన్నికల్లో? చేయొచ్చు, తప్పేమున్నది? చేయొచ్చు బ్రదర్. వాళ్ళు ఏమన్నా ఇప్పుడు నేను యుద్ధం ఎప్పుడు చేసినా వాళ్ళ దగ్గర AK-47 ఉన్నప్పుడు, డీజీపీలు చీఫ్ సెక్రటరీ ఉన్నప్పుడు, ప్రభుత్వం బలంగా ఉన్నప్పుడు వాళ్ళ మీదనే యుద్ధం చేసిన. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం ఉంటుంది, ప్రతిపక్షం. కాబట్టి నాకు వాళ్ళతో ఏం శత్రుత్వం ఉంటుంది? వాళ్ళ మద్దతు చేస్తే నేను తీసుకుంటారు అంతే. నేను మద్దతు ఇస్తే ఎందుకు తీసుకోను? వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళు చేసినా కానీ నేను తీసుకుంటా. కాబట్టి అందులో నేనేం తప్పించుకోపోను అట్లా నేను అంటలేను. ఇంకోటి కూడా చెప్తున్నా బ్రదర్, ఓపెన్గా చెప్తా, ప్రతిపక్షాల గొంతులు కాపాడాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంటుంది, ప్రజానాయకుని పైన ఉంటుంది, నా మీద కూడా ఉన్నది. ఈరోజు నేను కేటీఆర్ గొంతు కాపాడతా, కేసీఆర్ గొంతు కాపాడతా, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గొంతు కాపాడతా, ఈటల రాజేందర్ గొంతు మాట్లాడతా, ధర్మపురి అరవింద్ గొంతు కూడా నేను కాపాడతా. ఈరోజు ప్రజల తరపున నిలబడే గొంతులు ఏవైనా కాపాడాల్సిన బాధ్యత మా పైన ఖచ్చితంగా ఉన్నది. జడ్సన్ వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉందంటారు ఫైనల్ గా. ఉంటే తప్పేమున్నది? కాదు బ్రదర్, నా క్యారెక్టర్ ఏందో తెలంగాణ అందరికీ తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. ఉన్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నాకేం బయటోడు కాదు. మేము ఆన్ ఫోన్లో మాట్లాడుకున్నాం, గంటలు మాట్లాడుకున్నాం. అర్థమైందా బ్రదర్? నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఆడికి వచ్చేటరకు నాకు తగ్గాల్సిన గౌరవం నాకు దక్కకుంటే నేను చిన్న దగ్గర నీళ్ళ దగ్గర కూడా కూర్చునే కాడ కూడా నేను సీరియస్ తీసుకుంటా. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అది. అర్థమైందా బ్రదర్? నేను నా తల్లి గర్వాన్ని నేను గౌరవించుకోవాలి. నాకు ఇన్సల్ట్ అయ్యి నేను దిగజారినంటే నా తల్లి గర్వాన్ని నేను ఇన్సల్ట్ చేసినట్టు. కానీ నా తల్లి ఎప్పుడు తలెత్తుకునే ఉండాలి. అంటే నేను ఆత్మగౌరవంతో ఉండాలి. ఆడైనా కాంప్రమైజ్ గాను. ఇక్కడ బలవంతులకి బలహీనుడికి మధ్య పోటీ నాది. ఇప్పుడు ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా చాలా ఆర్థికంగా బాగానే ఉన్నారు, మీరు కొంత ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు. ఎట్లా గెలవబోతున్నారు? మీకు ఎట్లా ఓట్లేస్తారు? అసలు మీరు ఏ ధైర్యంతో దిగుతున్నారు? మీ వెనక ఎవరు ఉన్నారు? బ్రదర్, ఆర్థికంగా ఇది కాదు. ఈరోజు సిద్ధాంత ప్రకారం బతుకోవడం చాలా కష్టం. అన్నిటికంటే ఈజీ నాకు తెలిసిన మిత్రులు, అన్నిటికంటే ఈజీ డబ్బు సంపాదించడం. అది పెద్ద పనే కాదు, సుతారమే కాదు, చాలా ఈజీ. నా దగ్గర ఒక ఫైల్ పక్కన పెడితే పైసలు వస్తాయి. సిద్ధాంతంతో ఆకలితో నడుచుకుంటా టైంకు తినకుండా చాలా కష్టం బ్రదర్. రూల్స్ వ్యతిరేకంగా పనిచేసి ఇవాళ కొంతమంది 100 మందితో ర్యాలీ చేసి అది అగేన్స్ట్ రూల్. కానీ ఆ రూల్ లేకుండా బతుకు చాలా కష్టం. ఈరోజు ర్యాలీ తీయడం లేవారు, ర్యాలీ తీయడం తప్పు. అంతమందిని నువ్వు ఒక్కొక్కరికి 500 రూపాయలు 1000 రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు 1 మంది దగ్గర తాగిపించావు, నీ దగ్గర లీడర్షిప్ ఎక్కడుంది? నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే. అంటే ఎమ్మెల్సీకి ఉండాల్సిన గుణగణాలను నేను ముందు పెట్టుకొని నేను ముందుకు వస్తున్నా. వాటికి బ్రదర్ నేను దగ్గర స్క్రిప్ట్ లేదు, పేపర్ లేదు, ఏం లేదు. ఎట్లుందో నువ్వు ఏ సబ్జెక్ట్ మాట్లాడు, నేను వితౌట్ ఎనీ నోట్ నేను మాట్లాడగలుగుతా. ఈ ప్రాంతాల ప్రజలు బక్కా జడ్సన్ని గెలిపిస్తే వాళ్ళకి ఇచ్చే హామీలు ఏంటి? ఏం చేస్తారు వాళ్ళ కోసం? బ్రదర్, ఒకటి ప్రశ్నించడం ఇంపార్టెంట్ కాదు, పరిష్కార మార్గం చూపడం కూడా ఇంపార్టెంట్. నా దగ్గర ప్రతి దానికి పరిష్కారం ఉంది. ఈరోజు తెలంగాణ అప్పులు అన్నది కదా, అప్పులు తీర్పే పరిష్కారం నా దగ్గర ఉన్నది. ఎక్కడికెళ్ళి డబ్బులు వస్తాయి, ఎట్లా వస్తాయి అని కూడా చూపించే మార్గం నా దగ్గర ఉన్నది. కాబట్టి నేను అప్పుల గురించి నేను మాట్లాడతాను. ఈరోజు ఉద్యోగ ఖాళీలు
ఇయాల్టి వరకు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలో రివ్యూ మీటింగ్లు పెట్టలేదు. రేపు రివ్యూ మీటింగ్ పెట్టాం. 3,67,000 ఖాళీలు ఈరోజు ఉన్నాయి. ఇయాల్టి వరకు ఏ డిపార్ట్మెంట్ నీకు వయోపరిమితి ఎందుకు పెంచినామని చెప్పేసి మేము అడుగుతాం. అర్థమైందా? రేపు నా టీచర్లది ఇయాల్టి వరకు రిటైర్మెంట్ అయిన టీచర్లే ఇప్పటి వరకు వాళ్ళ చాలామంది 7 నెలలకెళ్ళి వాళ్ళ పైసలు రాలేదు. రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ ఇయాల్టికి రాలేదు. వాళ్ళ గురించి నిరుద్యోగ భృతి ఇయాల్టికి 13 నెలల బాకీ ఉన్నది 40 లక్షల మందికి. తెలంగాణ ప్రభుత్వం ఆ 13 నెలల పైసలు ఇవ్వాలని చెప్తే, ఎందుకంటే కౌంట్ ఎప్పటికెళ్ళంటే మీరు సీఎం అయిన తెల్లారికెళ్ళి కౌంటు. ఆ నెలకి ఈ నెల వరకు ప్రతి నిరుద్యోగికి 58,000 రూపాయలు రావాలి. 58,000 రూపాయలు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలనే నెరవేర్చమని కొట్లాడతారు, అంతేనా? ఖచ్చితంగా కొట్లాడతా. దాని అంతేకాకుండా ఈరోజు ఉద్యోగాలు ఒకటే కాదు, చాలా మంది స్వయం ఉపాధి దిక్కు చూస్తారు. వాటి దిక్కు మేము నడిపిస్తాం వాళ్ళని నాకు ఎట్లా చేయాలో, వాళ్ళ లోన్లు ఎట్లా ట్రైనింగ్స్ ఎట్లా నడుస్తాయి అవన్నీ తెలుసు. కాబట్టి అందుకనే పరిష్కారం చెప్తాను. ఈరోజు దేశానికి వెన్నుముక్క ఎవరంటే రైతు తర్వాత యువతే. ఆ యువతను రాజకీయాల తీసుకురావడం, యువతను ఎంగేజ్ చేయడం, వాళ్ళను ఇట్నే వాళ్ళ ఖాళీలు వదిలేస్తే మంచిది కాదు. అది 40 లక్షల మంది గ్రాడ్యుయేట్స్, ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్ ఈరోజు తెలంగాణ ఉన్నది. తెలంగాణ ఎక్కడనో ఉండాలి, తెలంగాణ ఎక్కడనో ఉండాలి. కాబట్టి వాళ్ళను ఖచ్చితంగా వాడుకునే విధంగా నా ప్రయాసము 24/7 వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు నేను 50 ఇయర్స్ భార్గవ్, 50 సంవత్సరాలు నేను ఉన్నా. ఇంకో 10 సంవత్సరాల స్పాన్ ఎప్పుడు ఏమైతే ఎవరికి గ్యారెంటీ లేదు. కానీ నేను నా ఆత్రం ఏంటంటే వీలైన తొందరగా సబ్జెక్ట్ మరి వీలైన తొందరగా పాలిటిక్స్కు మెయిన్ స్ట్రీమ్. ఈ కొత్త రక్తం అంటే కొడుకులను తీసుకొచ్చు కాదు, కొడుకులను తమ్ముళ్ళను అక్క కొడుకులను అలా కాదు. మెయిన్ స్ట్రీమ్ ఎవరైతే క్వాలిఫైడ్ ఉండి రోడ్లపైన ఉండి ప్రతి అంశం పైన అవగాహన ఉన్నారు. నాకంటే అర్హులు చాలామంది ఉన్నారు. నాకంటే విజ్ఞానవంతులు, తెలివిగల్లోళ్ళు, మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను రాజకీయాలలో వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేకుంటే కొడుకులు, పిల్లలు, అన్న తమ్ముళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు రానికి వాళ్ళకి సిగ్గు లేదు, తీసుకురానికి వీళ్ళు సిగ్గు లేదు. నాకు సిగ్గుంది కాబట్టి ఈరోజు కొత్త రక్తాన్ని తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. చివరిగా చెప్పండి అన్న, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకు మీరేం చెప్పదలుచుకున్నారు? చివరిగా చెప్పండి. నేను వాళ్ళని రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నా. వాళ్లకు నా గురించి గూగుల్లో కొడితే అన్నీ వస్తాయి. నేను చాత భారతం మేనిఫెస్టో కానీ ఇది కానీ పెట్టాల్సిన అవసరం. ఐఎమ్ ప్రాక్టికల్ మ్యాన్. బక్క జల్సన్ కాళేశ్వరం కొడితే 2 నిమిషాల గూగుల్లో కనబడతా. బక్క జల్సన్ మిషన్ భగీరథ అయితే గూగుల్లో కనబడతా. బక్క జల్సన్ G29 అంటే గూగుల్లో కనబడతా. బక్క జల్సన్ TGPSC స్కామ్ అంటే నేను కనబడతా. నువ్వు ఏది కొట్టినా నేను కనబడతా. ప్రతి అంశాలు నేను కనబడతా. కాబట్టి నా మేనిఫెస్టో ఓపెన్ బుక్. నాకు సింబల్ రేపిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించి అలా పంపమని నేను అడుగుతా. మీకు అంత మీద తుపాకీ నేను పెట్టా. రేపటి రోజున గెలిచిన తర్వాత సేమ్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ లాగా తిరగబడి అట్లాంటి పనులు చేస్తే ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నించే అంటే పట్టుకొని అడిగే హక్కు ఉంటుందా? బ్రదర్, అబద్ధం ఆడటం ఎవరేం చేయలేరు, మోసం చేసడం ఎవరేం చేయలేరు. నేను గట్టెక్కిన తర్వాత నా చుట్టూ 2 గన్మెన్లు ఉంటారు, నా ఇల్లు ఉంటుంది, బయట గేట్ మ్యాన్ ఉంటారు. గేట్లు వేస్తాను, నేను అబద్ధమే చెప్తాను. కాబట్టి ఈరోజు అదే నేను విజ్ఞతతో ఆలోచించేది. అందుబాటులో ఎవరు ఉంటారు, ఎవరు 2 నిమిషాలు నువ్వు చెప్పొచ్చు. బ్రదర్, నేనైతే ఎప్పుడు థ్రెట్లు ఉంటాను, మీకు తెలుసు. చాలామంది కూడా వీళ్ళు ఇంకే బతుకుంటా అని అనుకుంటాడు. నేను భగవంతుడు నన్ను కాపాడుతాడు. సెకండ్ ఏంటంటే నా జడ్జిమెంట్ నాకు కరెక్ట్గా ఉంటుంది. నా పక్కన ఉన్నోడు ఎసొంటోడు ఉన్నాడని చూసుకో. నా పక్కన ప్రమాయం లేకుండా నేను జావా. నా పక్కన ఉన్నోడు ఇచ్చే ఇన్ఫర్మేషన్తోనే నేను చేస్తాను. అందుకని నేను ఎప్పుడు పక్కనంతోనే జాగ్రత్తగా ఉంటాను. అట్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్. ఈరోజు వాళ్ళు సెలెక్షన్ ఆఫ్ లీడర్షిప్, సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ మనం ఎవరిని ఎలెక్ట్ చేస్తున్నాం. ఉత్తర తెలంగాణ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అక్కడ పోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఆ తిరగబడ్డ జిల్లా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన జిల్లా. ఈరోజు బీజేపీ అన్ని సీట్లు వచ్చినాయంటే బీజేపీ పార్టీ సక్సెస్ అని కాదు. ఈరోజు బీజేపీకి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా మనం వేరే పార్టీని గెలిపించాలని చెప్పి గెలిపించింది. అక్కడ వీళ్ళు ఉన్నదని కాదు. అట్లా కొత్త ప్రయోగాలు చేయట్లో కూడా వాళ్ళు సిద్ధహస్తులు. ఈసారి జడ్సన్కు నేను నిలబడ్డాని తెలుసు, ఒక అవకాశం ఇస్తారు అనే ఆలోచన నాకున్నది, ఒక నమ్మకం, విశ్వాసం నాకున్నది. నేను ఎప్పుడు మారా బ్రదర్. ఇప్పుడు నేను మారి ఏం చేస్తా చెప్పు? నేను మారి ఏం చేయగలుగుతా? వాళ్ళతో చెడ్డ పేరు తెచ్చుకొని నేను ఏం చేయగలను? నా పిల్లలకు ఆ శాపం వచ్చో తప్ప ఏముంటుంది చెప్పు? కాబట్టి ఏమున్నా వాళ్ళకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఇవాళకి నేనేమున్నా కానీ ఒక మంచి పేరుతోనైతే ఉన్నాం. నేను మంచి పేరుతోనే పోవాలనుకుంటా, చెడ్డ పేరుతో ఎవరు పోవాలనుకోరు. కాబట్టి నేను ఆ ధైర్యం నేను చేయ. నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు రాకపోవా అని ఒక కామన్ మ్యాన్తో నేను చెప్పే ప్రయత్నం, ఆ ధైర్యం, ఆ సాహసం
చేసే శక్తి నాకైతే లేదు.